స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభువును మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ మొబైల్ స్తుతి ఆరాధన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్య నామానికే చెందునుగాక. ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క తరుణం మనమందరము కలిసి ఈ వేకువజామునే కొద్ది క్షణాలు ఆయన పాద సన్నిధిలో గడపడానికి దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి ఆయనకే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియులారా, ఈ ఉదయకాల సమయమందు పరిశుద్ధ లేఖన భాగం నుండి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఒక మాటను మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథాలు కలిగిన ప్రతి ఒక్కరు కూడా తెరచినట్లయితే పరిశుద్ధ లేఖన భాగం నుండి యెషయా గ్రంథము చివరి అధ్యాయము 66వ అధ్యాయము 13వ వచనాన్ని ఈరోజు మన వాక్య ధ్యానము కొరకు చదువుకుంటాం. ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి బిడ్డలు ఒకరు తెరిచి వాక్యాన్ని చదివి సహకరించవలసిందిగా ప్రేమతో తెలియజేస్తుంది. ఒకని తల్లి వాని ఆదరించినట్లు ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. నేను మిమ్మును ఆదరించెదను. ప్రార్థన యెరూషలేములోనే ప్రార్థన బ్రదర్ ప్రార్థన. ఓకే. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన గొప్ప దేవ, నిరంతర స్తోత్రార్హుడా నీకు వందనాలు. నా మాట బండను బ్రద్దలు చేయు శుద్ధి వంటిది కాదా అని నీ లేఖన భాగం తెలియచేస్తుంది. అవును తండ్రి, నీ మాటలో జీవమున్నది, నీ మాటలో శక్తి ఉన్నది, నీ మాటలో విడుదలున్నది, నీ మాటలో స్వస్థత ఉన్నది, నీ మాటలో నెమ్మది ఉన్నది. ఈ లోకంలో మేము ఎక్కడికి వెళ్ళినా పొందుకున్నటువంటి సంతోష సమాధానాలు కేవలము నీ పాద సన్నిధిలో మాత్రమే ఉన్నది దేవ. ఇదిగో తండ్రి, చదవబడినటువంటి లేఖన భాగంలో నుంచి నాన్న మీరు మాట్లాడితే మీ స్వరాన్ని, మీ మెల్లనైనా చల్లనైనా స్వరాన్ని మాకు వినిపిస్తే నీ మాట ద్వారా మేము ఆదరించబడాలని, నీ మాట ద్వారా జీవమును మేము సంపాదించుకోవాలని ఆశతో నీ పాదాల చెంత ఉన్నాం దేవా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నీ వాకు కొరకు మేమందరము ఎదురు చూస్తుండగా నాన్న నీ మెల్లనైనా చల్లనైనా స్వరముతో నాతో మాతో అందరితో మాట్లాడమని నీ పాద ధూళి బట్టి నీ దీన సేవకుడైనటువంటి నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నీ నోటి బోరవలి నన్ను వాడుకోమని నా ప్రాణాత్మ దేహములకు నీ పాదాల చెంత లొంగిపోతూ ఈ మనవులను నీ పాద సన్నిధికి సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను అని మనం చూస్తున్నాం. ప్రియులారా, సాధారణంగా మన దైనందిన జీవితంలో ఈ లోకంలో తల్లి ప్రేమకు మించినటువంటి మరొక ప్రేమ లేదంటూ చాలాసార్లు మన దైనందిన జీవితంలో మనం చెప్పుకుంటూ ఉంటాం. కన్న తల్లి తన ప్రేమ, అటువంటి ప్రేమ మరి ఎవరు చూపరేమో అంటూ అనేక సందర్భాల్లో మన అనుదిన
జీవితంలో మనం ఈ మాటను మనం ఉచ్చరించుకుంటూ ఉంటాం. నిజంగా తల్లి ప్రేమ ఎంత గొప్పదంటే, ఒక రోజున ఒకానొక పట్టణంలో ఒక భూకంపం జరుగుతుంది. అలా భూకంపం జరిగినప్పుడు సరిగ్గా అనేక భవనాలు కూలిపోయి, ఆ అపార్ట్మెంట్స్ కూలిపోయినటువంటి సందర్భంలో గవర్నమెంట్ ఆ అపార్ట్మెంట్స్ కూలిపోయినటువంటి శిథిలాలను పక్కకు తీసుకొచ్చేటువంటి సమయంలో ఆ యొక్క ఆ వారియర్స్, ఆ సైనికులు ఆ యొక్క శిథిలాలను పక్కకు తీసుకున్నప్పుడు ఒక తల్లి ఒక ముడుచుకుని అలా పడుకుని ఉన్నట్లుగా గమనిస్తారు. ఒక బల్లపరుపుగా ఉన్నటువంటి ఒక భవనం కింద, పడిపోయిన శిథిలాల కింద. సరిగా ఆ తల్లి ఏమాత్రం కదలిక లేదు. కానీ ఆ శిథిలాలు తీస్తున్నప్పుడు ఆ తల్లిని కాస్త కొద్దిగా జరిపినప్పటికీ కాస్తంత అక్కడ కాస్త అలికిడి కనబడుతుంది. అంటే ఎవరో కదుపుతున్నట్టుగా కదలిక కనబడుతుంది. ఏంటి కదలిక కనబడుతుంది? శిథిలాల కింద ఈమె చనిపోయింది కదా, కదలిక కనబడుతుంది, ఇంకా జీవంగా ఉందని చూస్తే ఆ తల్లి ఉడిలో చిన్న పాప ఇంకా సజీవంగానే ఉంటది. నిజంగా ఎంత ఆశ్చర్యమో ఆలోచించండి పిల్లల. తన యొక్క కుమార్తెను రక్షించుకోవడం కోసం ఆ తల్లి తన ప్రాణాన్నైనా త్యాగం చేసింది. తన బిడ్డకు మాత్రం తన ఆదరణ ఇవ్వాలని తన ప్రాణాన్ని అర్పించింది. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి సంగతి ఆలోచించండి. అయితే ఈ రోజున మనం చదువుకున్నటువంటి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకని తల్లి వారిని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటున్నాడు ఆయన. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామో ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. ఒకవేళ ఈ లోకంలో ఉన్న తల్లి ఒకవేళ మరిచిపోవచ్చేమో, ఒకవేళ నీ తల్లి అయినా నిన్ను మరిచిపోవచ్చునేమో, కానీ నేను నిన్ను మరిచిపోనంటున్నాడు ఆయన. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామో ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. ఉదయకాల సమయమందు దేవాది దేవుడు ఒకరి తల్లి వలె ఆదరిస్తానంటున్నాడు కదా. ఆయన ఆదరించేటువంటి విధానాన్ని ఒకసారి మనం 1-2 మాటలు మనం జ్ఞాపకం చేసుకుని మన వాక్యాన్ని ముగించుకుంటాం ప్రియమైన వాళ్ళారా. ఆయన ఎలా ఆదరిస్తాడు, తల్లి వలె ఎలా ఆదరిస్తాడు అనేటువంటిది మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి, కీర్తనకారుడు 23వ అధ్యాయం 4వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదివినట్లయితే అక్కడ ఈ విధంగా వ్రాయబడింది, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, ఈ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అంటున్నాడు భక్తుడు. చూడండి ప్రియులారా, ఇక్కడ 2 మాటలు కనబడుతున్నాయి ఈ వాక్యంలో. ఆయన ఆదరణ అనేటువంటి వేటి మీద ఉంటదంటే, మొట్టమొదటిగా గాఢాంధకారపు లోయలలో నువ్వు సంచరించిన నిన్ను ఆదరిస్తాడట. రెండవదిగా ఏ అపాయమునకు భయపడను, అంటే ఏ అపాయము సంభవించినా ఆ అపాయములో కూడా నిన్ను ఆదరిస్తాడట. మొదటి మాటను మనం జాగ్రత్తగా లోతుగా దాన్ని అధ్యయనం చేసినట్లయితే ఆయన సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన, అంటే గాఢాంధకారపు లోయలో నువ్వు సంచరించిన దేవుడు నిన్ను ఆదరిస్తాడట తల్లి వలె. అంటే ప్రియులారా, లోయ గాఢాంధకారపు లోయ అంటే అది ఒక పల్లపు ప్రాంతం, ఒక లోతైనటువంటి ప్రాంతం. ఆ ప్రాంతం సాధారణంగా చీకటితో అలుముకుని ఉంటుంది. అలాంటిది గాఢాంధకారపు లోయ, అంధకారం కనీసం పక్కవారు కూడా కనిపించినటువంటి భయంకరమైన చీకటి, గాఢాంధకారం అలుముకున్నది. ఇది దేనికి సాదృశ్యం అంటే ప్రియమైన వాళ్ళారా, లోయ అనగా శ్రమలకు సాదృశ్యం. గాఢాంధకారం అంటే నీ చుట్టూ ఉన్న పరిస్థితులకు సాదృశ్యంగా మనం చూడవచ్చు. అంటే మన యొక్క దైనందిన జీవితంలో ఈ శ్రమలు అనేటువంటివి, ఈ లోయలు వంటి శ్రమలు
ఈ శ్రమల చుట్టూ అలుముకున్నటువంటి పరిస్థితులు ఇవి ఏవైనా కావచ్చు. ఈ మాటలు వింటున్నటువంటి నువ్వు ఎటువంటి శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నా, ఎటువంటి కష్టాల గుండా ప్రయాణం చేస్తున్నా, ఎటువంటి వేదనల గుండా ప్రయాణం చేస్తున్నా, ఇటువంటి కన్నీటి గుండా ప్రయాణం చేస్తున్నా, ఇటువంటి దుఃఖము గుండా ప్రయాణం చేస్తున్నా, నా దేవుడు ఈ ఉదయకాల సమయం ముందు నీకు వాగ్దానం చేస్తున్నటువంటి మాట ఏమిటో తెలుసా? ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ లోకంలో నువ్వు ఎక్కడా పొందుకోలేనటువంటి ఆదరణతో నీ శ్రమలలో నిన్ను ఆదరిస్తాను అని అంటున్నాడు. నీ కష్టాలలో ఆయన ఆదరిస్తాను, తల్లి వల్ల నిన్ను ఆదరిస్తానని వాగ్దానం చేస్తుంది. నీ యొక్క కన్నీటిలో తల్లి వలె ఆయన ఆదరిస్తాను అని వాగ్దానం చేస్తాను. ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నప్పుడు ఆలోచించండి. అనుకోవచ్చు, అయ్యా ఈ భయంకరమైన కష్టాలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి. ఈ కష్టాల నుంచి నేను ఎలా బయటపడాలో నాకు తెలియడం లేదు. ఈ పరిస్థితుల్లో ఒక్కొక్కసారి మనకు అనిపించవచ్చు, ఈ పరిస్థితుల్లో నేను మరణమే శరణం అన్నట్లుగా నా బ్రతుకుందని ఒకవేళ నిరాశతో ఉండి ఈ మాటలు అనిపిస్తున్నావేమో. నీ కుటుంబాన్ని ఏదలేక, నీ భార్య భర్తల మధ్య సమాధానం లేక, బిడ్డల మధ్య సమాధానం లేక, ఇరుగు పొరుగు వారి మధ్య, బంధువుల మధ్య సమాధానం లేక, భయంకరమైనటువంటి కష్టాల గుండా ప్రయాణం చేస్తూ ఒకవేళ ఈ ఉదయకాల సమయం అంది మాటలు ఆలకిస్తున్నారు. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒక తల్లి వారిని ఆదరించినట్లుగా నీ కష్టాలలో, నీ శ్రమలలో, నీ వేదనలో, నీ దుఃఖములో నేను నిన్ను ఆదరిస్తానని నా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అంతేకాదు ప్రియమైన వాళ్ళారా, రెండోది, అపాయముల గుండా నువ్వు ప్రయాణం చేసినప్పుడు కూడా నా దేవుడు నిన్ను ఆదరిస్తానంటున్నాడు. అవును ప్రియులారా, ఉదయం లేచినట్టు మొదలు సాయంత్రం వరకు అనేక కార్యకలాపాల్లో మనం సాధారణంగా నిమగ్నమై ఉంటాం. మనం చేసేటువంటి ప్రయాణాలు కావచ్చు, మనం చేసేటువంటి ఉద్యోగాలు కావచ్చు, మనం చేసేటువంటి వ్యాపారాలు కావచ్చు, మనం చేసేటువంటి వ్యవసాయము లేదా కూలి పని లేదా ఏదైనా చేతి పనులు కావచ్చు, నువ్వు ఏది చేస్తున్నా ఆయన కాపుదల నీకు ఉండాలి. నువ్వు అపాయకరమైనటువంటి పరిస్థితిలో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన కాపుదల నీకు ఉండాలి. నిజంగా ఒక రోడ్డు మీద మనం నడుచుకుని వెళ్తూ ఉంటే మనం కరెక్ట్ గానే లెఫ్ట్ సైడే కరెక్ట్ గానే వెళ్ళవచ్చు. కానీ ఎదురుగుండా వచ్చేటువంటి వారు కరెక్ట్ గా రావాలి కదా. వాళ్ళు అడ్డంగా వచ్చి మనం క్రాస్ చేసి మనల్ని గుద్దితే మన పరిస్థితి ఏంటో ఆలోచించండి వాళ్ళ. అంటే మనం కరెక్ట్ అయిన ప్లేస్ లోనే కరెక్ట్ అయిన విధంగానే వెళ్తున్నాం అనుకోవచ్చు. కానీ అనేక సార్లు మనకి తెలియకుండానే అనేకమైన విపత్తులు, అనేకమైన అపాయాలు మనకు తాసరపడుతూ ఉంటాయి. నా దేవుడు అంటున్నాడు, నీకు అటువంటి అపాయాలు కలిగినప్పుడు నువ్వు చేస్తున్న ఉద్యోగంలోనైనా, నువ్వు చేస్తున్న ప్రయాణంలోనైనా, నువ్వు చేస్తున్న వ్యాపారంలోనైనా, నువ్వు చేస్తున్నటువంటి ఏదైనా చేతి పనిలోనైనా, ఏ పనిలోనైనా నువ్వు ఏదైనా అపాయం గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు నా దేవుడు అంటున్నాడు, ఒక తల్లి ఆదరించినట్లుగా నిన్ను ఆదరిస్తానంటున్నాడు. ప్రియమైన వాళ్ళ, ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామో ఆలోచించండి. రెండు మాటలు తెలియజేసింది. ఒకటి, గాఢాంధకారపు లోయలు అంటే భయంకరమైనటువంటి శ్రమల గుండా నువ్వు ప్రయాణం చేసినప్పుడు ఆయన నిన్ను ఆదరిస్తానంటున్నాడు. రెండు, ఒక భయంకరమైన అపాయాల గుండా నువ్వు ప్రయాణం చేసేటప్పుడు, అపాయకరమైన పరిస్థితుల గుండా నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు నా దేవుడు అంటున్నాడు, నిన్ను ఒక తల్లి వలె నిన్ను ఆదరిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ప్రేమైన వల్ల మరొక మాటను కూడా మనం చూద్దాం. అదే కీర్తనకారుడు 41వ అధ్యాయము 3వ చరణాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలగగా నీవే వానిని స్వస్థపరచుదువు అని వ్రాయబడి ఉంది. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మరొక వాగ్దానం ఏమిటో తెలుసా? రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, వానిని ఆదరించును. ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఒకవేళ నీకున్నటువంటి ఆ రోగాన్ని బట్టి, నీకున్నటువంటి ఆ తెగులను బట్టి, నీకున్నటువంటి ఆ వ్యాధిని బట్టి పోతున్నవేమో, కుమిలిపోతున్నవేమో, నిరాశతో ఇక నాకు పని అయిపోయిందని
ఒకవేళ చాలా దీనాతి దీనంగా ఈ మాటలు ఆలకిస్తున్నావేమో, ఈ యొక్క తెగులు లేదా ఈ వ్యాధి నా మరణం కొరకే వచ్చింది అనుకుంటూ ఒకవేళ మరణ పడక మీద ఉండి మాటలు ఆలకిస్తున్నావేమో, నా దేవుడు నా దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాకు చెబుతున్న మాట ఏమిటో తెలుసా? ఒకవేళ నువ్వు రోగశయ్య మీద ఉన్నట్లయితే, మరణ పడక మీద నువ్వు ఉన్నట్లయితే, మరణానికి చేరువగా నువ్వు ఉన్నట్లయితే, హిజ్కియా వలె మరణానికి చేరువగా నువ్వు ఉన్నట్లయితే, నా దేవుడు నిన్ను అంటున్నాడు, నేను నిన్ను ఒకని తల్లి ఆదరించినట్లుగా నేను ఆదరిస్తానట్లుగా, హిజ్కియా యొక్క ఆయుష్ పెంచినట్లుగా, హిజ్కియా యొక్క ఆయుష్ను తిరగరాసినట్లుగా, హిజ్కియా పట్ల దేవుని యొక్క నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా నా దేవుడు నీ పట్ల నీ పక్షంలో కూడా తను ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో ఆ నిర్ణయాన్ని మార్చుకోవాలని ఆయన ఈ ఉదయకాల సమయమందు ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాడు. ప్రియమైన వారులారా, ప్రేమతో ఆయన వాగ్దానాన్ని నీకు ఇస్తున్నాడు. ప్రియమైన వారులారా, సరే ఆలోచించండి. ఎందుకంటే దేవుడు ఆయన యొక్క ప్రేమను ఒక్కసారి పరిశీలన చేయండి. ఆయన ప్రేమ కొరకు ఆయన గాఢాంధకారమైనటువంటి శ్రమల గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన నిన్ను ఆదరిస్తానంటున్నాడు. అపాయకరమైనటువంటి పరిస్థితులు గుండా నువ్వు ప్రయాణం చేసినప్పుడు ఆయన నిన్ను ఆదరిస్తానంటున్నాడు. ఒకవేళ మరణ పడక మీద రోగశయ్య మీద నువ్వు ఉన్నట్లయితే, దిక్కు తోచని స్థితిలో ఉన్నట్లయితే, ఒకవేళ హాస్పిటల్లో ఉండి ఈ మాటలు ఆలకిస్తున్నవేమో, హాస్పిటల్లో బెడ్ మీద ఉండి ఐసీయూలో ఉండి మాటలు ఆలకిస్తున్నవేమో, దేవుడు ప్రియమైన సహోదరుడా సహోదరి నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు, నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నారు. నీ వ్యాధి ఎటువంటిదైనా, నీ రోగం ఎటువంటిదైనా, నీ తెగులు ఎటువంటిదైనా నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకు సమస్తము సాధ్యము. మన వల్లనైతే ఏమి కాకపోవచ్చు, కానీ మనం ఆరాధిస్తున్నటువంటి ఆయన మాత్రం సమస్తము చేయడానికి సమర్థుడైనటువంటి దేవుడు ప్రియమైన వల్ల. కాబట్టి ఆయన మీద విశ్వాసం ఉంచు, ఆయన పాదాన్ని ఆశ్రయించు. ఆయన పాదాలను ఆశ్రయించినట్లయితే ఆయన అంటున్నాడు, రోగశయ్య మీద కూడా నేను ఒకని తల్లి ఆదరించినట్లుగా నిన్ను ఆదరిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైన వారులారా, అదే రీతిగా మరొక మాటను మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథమే 94వ అధ్యాయము 19వ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 19వ వచనం 502వ పేజీ, అక్కడ ఇలా వ్రాయబడి ఉంది, విచారములో హెచ్చుగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది. చాలా నా అంతరంగమందు విచారము హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది అంటుంది. ప్రియమైన వారులారా, నా అంతరంగమందు విచారము హెచ్చగా నీ గొప్ప ఆదరణ. విన్నారా? నా అంతరంగమందు విచారములు హెచ్చగా. సాధారణంగా ఈ రోజున ఏ వ్యక్తిని కదిపినా ఏదో ఒక విచారం, ఏదో ఒక తెలియనటువంటి ఆందోళన, ఏదో ఒక తెలియనటువంటి ఒక నిరాశ, ఏదో ఒక నిస్పృహ. ఏ వ్యక్తిని ఒక చిన్న స్థాయి, ఒక కూలి పని చేసుకునే వ్యక్తి దగ్గర నుంచి ఒక ఉన్నత ఉద్యోగం చేసుకుని, ఉన్నత వ్యాపారం చేసుకునే వ్యక్తుల దాకా ఎవరిని కదిపినా ప్రతి వ్యక్తిలో ఏదో ఒక నిరాశ, ప్రతి వ్యక్తిలో ఏదో ఒక విచారం అనేటువంటిది వెంటాడుతుంది. ప్రియమైన వల్ల నిజంగా ఇది చాలా ఆలోచించదగినటువంటి విషయం. ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక విచారం, ఏదో ఒక తపన, ఏదో ఒక వెలితి, ఏదో ఒక అవసరత, ఏదో ఒక వేదన, వీటితోనే మనుషులు సతమతమవుతూ అనునిత్యము కూడా వాటి కొరకు ఆలోచిస్తూ ఉన్నారు. ప్రియమైన వల్ల నా దేవుడు అంటున్నాడు, ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్న మాట ఏమిటో తెలిసింది, ఈ అంతరంగంలో ఒకవేళ విచారం హెచ్చిస్తుందేమో, మనశ్శాంతి లేకుండా ఉన్నావేమో, ఒక వ్యక్తిగతంగా నీకు ఉన్నటువంటి సమస్యలను బట్టి నువ్వు మనశ్శాంతి సమాధానం లేకున్నావేమో, ఒకవేళ భార్యాభర్తల మధ్య వింటున్నటువంటి మీలో భార్యాభర్తల మధ్య సమాధానం లేనటువంటి స్థితిలో విచారంతో కనిపెట్టి ఉన్నావేమో, ఒకవేళ అన్నదమ్ముల మధ్య సమాధానం లేకుండా ఉన్నావేమో, అక్క చెల్లెంట్ల తాగుటూల మధ్య సమాధానం లేకుండా ఉన్నావేమో, ఒకవేళ తల్లిదండ్రులు పిల్లల మధ్య సమాధానం లేక మాటలు ఆలకిస్తున్నావేమో, మీ ఇరుగు పొరుగు వారి మధ్య సమాధానం లేక మాటలు ఆలకిస్తున్నావేమో,
నా దేవుడు సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటో సహోదరుడు తెలుసా? సహోదరి తెలుసా? నీ చింత యావత్తు నా మీద వేయమంటున్నాడు ఆయన. నువ్వు దేని కొరకు విచారపడుతున్నావు? నువ్వు దేని కొరకు చింతిస్తున్నావు? నీ అంతరంగంలో ఉన్నటువంటి విచారణ ఒకవేళ హెచ్చించబడితే, అతిగా ఒకవేళ ఉన్నట్లయితే, అటువంటి సమయంలో కూడా ఒకని తల్లి ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరిస్తానంటున్నాడు. ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నామో ఆలోచించండి. ఈ శ్రమలలో, లోయల వంటి శ్రమల గుండా నువ్వు ప్రయాణం చేసినప్పుడు ఆయన నిన్ను ఆదరిస్తున్నాడు. ఒక భయంకరమైన అపాయముల గుండా నువ్వు ప్రయాణం చేసినప్పుడు ఆయన నిన్ను ఆదరిస్తానంటున్నాడు. మరణశయ్య మీద, రోగశయ్య మీద నువ్వు ఉన్నటప్పుడు, తెగుళ్ళ చేత, రోగాల చేత బాధించబడుతున్నప్పుడు ఒకని తల్లి వల్ల నిన్ను ఆదరిస్తానంటున్నాడు. నాలుగోదిగా, నీ అంతరంగం అంతా విచారంతో నిండిపోయిన, సమాధానం లేనటువంటి స్థితిలో ఉన్నటప్పుడు, అటువంటి స్థితిలో ఆయన పాద సన్నిధినిగా నువ్వు ఆశ్రయించినట్లయితే ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? ఆ సమయంలో కూడా నిన్ను ఆదరిస్తాను అంటున్నాడు. ప్రియమైన వల్ల ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామో ఆలోచించండి. ప్రియమైన వల్ల చివరిగా మరొక మాట చూపించి నా మాటలు ముగిస్తాను. కీర్తనల గ్రంథము 146వ అధ్యాయము 9వ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 528వ పేజీ, కీర్తనల గ్రంథము 146వ అధ్యాయము 9వ వచనంలో, మన దేశులను కాపాడును, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్లను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. చాలమ్మా, ఇక్కడ వ్రాయబడిన మాటను జాగ్రత్తగా గమనించినట్లయితే తీరారా, యెహోవా పరదేశులను కాపాడును, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్లను ఆదరించును. మరొక ఆదరణ మనం చూస్తున్నాం. ఒకవేళ పరదేశిగా ఉన్నావేమో, అయ్యో నేను ఈ గ్రామానికి పరదేశిగా వచ్చాను, అయ్యో ఈ పట్టణానికి పరదేశిగా వచ్చాను, అయ్యో ఈ ప్రాంతానికి నేను పరదేశిగా వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నాను, ఒకవేళ అద్దె ఇంట్లో ఉంటున్నాను అని ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఈ మాటలు ఆలకిస్తున్నావేమో, ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నువ్వు పరదేశిగా ఉన్నానని ఒకవేళ నిరాశతో ఈ మాటలు ఆలకిస్తున్నట్లయితే దేవుడు నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అయ్యో ఈ ఊరు కాని ఊరు, ఈ పట్టణము కానిటువంటి, నా పట్టణము కానిటువంటి పట్టణంలోకి నేను వచ్చాను. నాకు ఇక్కడ ఏదైనా అవుతే నాకు దిక్కేంటి? నాకు ఏదైనా సమస్య వస్తే నా పరిస్థితి ఏంటి? ఇక్కడ ఏదైనా నాకు జరగరానిది జరిగితే నా భవిష్యత్తు, నా కుటుంబ పరిస్థితి ఏంటని ఒకవేళ విచారంతో ఉన్నావేమో, నా దేవుడి ఉదయకాల సమయం అందు నీతో పలుకుతున్న మాట ఏంటో తెలుసా? ఒకవేళ పరదేశిగా నువ్వు ఉన్నట్లయితే, ఆ పరదేశిగా ఉన్నటువంటి స్థలంలో కూడా నువ్వు ఆయన మీద ఆధారపడినట్లయితే ఆయన అంటున్నాడు, నేను నిన్ను ఆదరిస్తాను. తల్లి ఒకని తల్లి ఆదరించినట్లు నిన్ను ఆదరిస్తానంటున్నాడు. ప్రియమైన వారు, పరదేశిగా ఉన్నానని నిరాశతో, నిస్పృహతో ఉన్నావా? నా దేవుని మీద ఆధారపడు. నా దేవుని మీద ఆధారపడితే ఈ యొక్క సమస్త పరిస్థితుల నుంచి కూడా నిన్ను లేవనెత్తగలిగిన సమర్థుడైన దేవుడు ఆయన. ప్రియమైన వల్ల మరొక మాట ఏంటో తెలుసు ప్రియులారా, ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించేటువంటి దేవుడు. తండ్రి లేనటువంటి వారిని, విధవరాండ్రను ఆదరించేటువంటి వారి దేవుడు. ఒకవేళ ఈ మాటలు ఆలకిస్తున్నటువంటి ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఒకవేళ భార్యను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్నవా? ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైన సహోదరి, భర్తను కోల్పోయి ఒకవేళ ఒంటరిగా జీవిస్తున్నవా? ఈ మాటలు ఆలకిస్తున్నటువంటి ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఒకవేళ నాకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి నా తల్లి లేదా నా తండ్రిని నాకు దూరం అయిపోయారు, వాళ్ళని కోల్పోయినని, వాళ్ళని కోల్పోయి నిరాశతో ఈ మాటలు ఆలకిస్తున్నవా? ఒకవేళ ఈ నిరాశకు కారణం ఏదైనా కావచ్చు, కానీ నా దేవుడు ఈ ఉదయకాల సమయం ముందు నీతో షూటిగా వాగ్దానం చేస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఒకవేళ ఈ లోకంలో ఉన్నటువంటి నాన్న వారు నీకు దూరం అయిపోవచ్చు, నిన్ను బహుగా ప్రేమించినటువంటి వారు, నిన్ను బహుగా ఆదరించినటువంటి వారు ఒకవేళ నీకు దూరం అయిపోవచ్చు. ఒకవేళ నిరాశతో ఉండి, అయ్యో నా పరిస్థితి ఏంటి, నాకు దిక్కెవరు, నా ఆర్థికంగా నా ఈ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒకవేళ నిరాశతో ఉన్నావా? ప్రియమైన సహోదరుడా, సహోదరి, నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నా దేవుడు నీతో మాట్లాడుతున్న వాగ్దానపూర్వకమైన మాట్లాడి తెలుసా? ఒకవేళ తండ్రి లేని వారినైనా, విధవరండ్రినైనా, వారిని ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానంటున్నాడు.
ఎంత గొప్ప వాగ్దానం ప్రేమిని వల్ల. ఒకవేళ భర్తను కోల్పోయి ఈ బిడ్డల్ని ఎలా పెంచాలి, ఈ బిడ్డల్ని ఎలా చదివించాలి, ఈ బిడ్డల్ని ఎలా ప్రయోజకులు చేయాలంటూ నిరాశతో ఈ మాటలకిస్తున్నావా తల్లి? ఒకవేళ భార్యను కోల్పోయి అయ్యో నా బిడ్డల పరిస్థితి ఏంటి, ఒక తల్లి ప్రేమను నేను ఎలా తీసుకురాగలను, ఈ బిడ్డని ఎలా ముందుకు కొనసాగించాలి నిరాశతో ఈ మాటలు అలికిస్తున్నావా? నా దేవుడు అంటున్నాడు, నీ భారం అంతా నా మీద ఉంటున్నాడు. నీ భారం అంతా నా మీద వేసినట్లయితే నేను నీకు నీ మారాన్ని నేను మోస్తానంటున్నాడు. ప్రేమిని వల్ల ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామో ఆలోచించాలి. నిజంగా ఒక తల్లి మన ఆదరించడం అంటే ఆయన ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమను మనం అర్థం చేసుకుంటే పిల్లరా, ఆయన ప్రేమ చాలా వర్ణనాతీతం. ఈ లోకంలో ఎవరు చూపలేనటువంటి ప్రేమ ఆయన చూపించాడు. చివరిగా ఒక చిన్న ఉపమానాన్ని మీకు చెప్పి నా మాటలు ముగిస్తాను. ఒక రోజున ఒక నావికుడు ఒక ఓడలో ప్రయాణం చేస్తూ, ఓడ నిండా కిక్కిరిసినటువంటి జనంతో ఓడ ప్రయాణం చేస్తుంది సముద్రం మీద. కెప్టెన్ ఓడను నడుపుతున్నాడు. అలా సముద్రం మీద కొంతవరకు ప్రయాణం చేసింది. అలా సముద్రం మీద కొంతవరకు ప్రయాణం చేసిన తర్వాత ఆ ఓడకు కింద భాగంలో అడుగున ఒక రంధ్రం పడింది. ఆ రంధ్రము పడితే వాటర్ లోపలికి ప్రవేశించేస్తుంది. అప్పుడు దాకా చాలా ఆ ఓడలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. మంచి జనాల మధ్యలో ఓడలో చాలా ఆనందంగా జాలీగా గడుపుతున్నటువంటి సమయంలో ఆ కెప్టెన్ ఒక్కసారిగా వాళ్ళందరినీ పిలిచి ఒక మాట హెచ్చరిస్తున్నాడు. సహోదరులారా, మన వాడకు రంధ్రం ఏర్పడింది, వాడలకు నీరు ప్రవేశించేస్తున్నాయి. మరికొద్ది క్షణాల్లో ఈ వాడ మునిగిపోబోతుంది. మరికొద్ది క్షణాలు ఈ వాడ మునిగిపోతే మనం అందరం కూడా నీటిలో మనం ఇందులో మునిగిపోబోతున్నాం. అంటే ఒక్కసారిగా అంతవరకు చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నటువంటి ఆ యొక్క వాడలో ఉన్నటువంటి ప్రజలు, ఆ జనాంగం అందరూ కూడా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారంట. అయితే మనం ఏం చేయాలంటే ఏం చేద్దాం అంటే కెప్టెన్ అంటున్నాడు, ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏంటంటే ఎవరో ఒకరు ఆ సముద్రంలోనికి దూకి ఆ రంధ్ర భాగం ఎక్కడైతే ఉందో ఆ రంధ్ర భాగం దగ్గర అడ్డు పెట్టాలి. ఎవరైతే అడ్డు పెడతారో వాళ్ళు 50-50 ఛాన్సెస్, బ్రతికితే బతుకుతారు, లేకపోతే చనిపోతారు. కానీ అలా త్యాగం చేయగలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎవరైతే ఉన్నారో వాళ్ళు దిగండి అంటే ఒక్కరు కూడా మాట్లాడతలేదంటండి. వాళ్ళలో చాలా మంది ఉన్నారు, ఎవ్వరు కూడా మాట్లాడలేదు. కానీ చాలా సేపటి తర్వాత ఒక అబ్బాయి వచ్చి, ఒక యవ్వన బిడ్డ వచ్చి, నేను వెళ్తాను, నేను వెళ్ళి ఆ రంధ్రానికి అడ్డుపడతానంటే వెంటనే ఆ వాడలోంచి దూకి ఆ రంధ్రానికి అడ్డు వేసి అక్కడే చనిపోవడం జరుగుతుంది. ప్రియులారా, ఆ సముద్రంలోని అడుగు భాగంలోనే చనిపోవడం జరిగితే ఎప్పుడైతే ఆ వాడ రంధ్రానికి అడ్డుకట్టి వేశారో వీళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. జాగ్రత్తగా వాడను నెమ్మదిగా ఒడ్డుకి తీసుకొచ్చారు. ఆ వాడ ఆ రంధ్రానికి అడ్డుకట్టి వేసినటువంటి ఆ బిడ్డను ఆ కెప్టెన్ ఆ శవాన్ని తీసుకుని గుడ్డలకు హద్దుకుని వాడ ఒడ్డుకు వచ్చిన తర్వాత ఏడవడం ప్రారంభించాడట. ఎందుకు ఏడుస్తున్నారు అనేది ఆ వాడలో ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకు ఏడుస్తున్నాడు ఈయన మనం మంచిగా మనల్ని కాపాడాడు కదా ఈ బిడ్డ, ఆ బిడ్డను బట్టి ఎందుకు ఏడుస్తున్నాడంటే ఎవరో ఒక అతను అంటున్నాడంట, ఆ చనిపోయినటువంటి బిడ్డ ఎవరో కాదు, ఆ కెప్టెన్ యొక్క ఏకైక కుమారుడు అంటున్నారంట. చూడండి ప్రియులారా, తన ఏకైక కుమారుడు తన కళ్ళ ముందు చనిపోయాడు, కానీ అనేక మంది ప్రాణాలు కాపాడాడు. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఏకైక కుమారుడు యేసు ప్రభువారు, ఆయన మనందరి కొరకు చనిపోయాడు. కేవలం మన నరకంలోకి పోకూడదండి, కేవలం ఆ యొక్క మండుతున్నటువంటి కొలుములోకి మనం వెళ్లకుండా ఆ జీవమయ కలిగినటువంటి ఆ మార్గంలోనికి మనం ప్రవేశించాలని ఆయన తన ఏకైక కుమారుని యొక్క ప్రాణాన్ని మన కొరకు పణంగా పెట్టాడు. ఆయన ఆదరణ ఎంత గొప్ప ఆదరణ ఆలోచించండి.
ఒకని తల్లి ఆదరణ, ఈ ఆదరణ ముందు ఎందుకైనా పనికొస్తుందా? అందుకే ఆయన మానవాళి మీద చూపించినటువంటి ప్రేమ ఏమిటో తెలుసా? అగాపే ప్రేమ అంటాం. అగాపే ప్రేమను చూపించి ఆయన మాదిరి నుంచి వెళ్ళిపోయాడు. ఆయన ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఎంతకాలం ఆయనకు దూరంగా నువ్వు జీవిస్తావు? ఆయన అంటున్నాడు, గాఢాంధకారపు లోయలు నువ్వు వెళ్తున్నా, శ్రమల గుండా వెళ్తున్నా సహోదరుడా, సహోదరి, నిన్ను ఆదరిస్తానంటున్నాడు. నువ్వు అపాయాల గుండా నువ్వు వెళ్తున్నా, అటువంటి పరిస్థితుల్లో కూడా నేను ఆదరిస్తానంటున్నాను. నువ్వు మరణ పడక మీద, రోగశయ్య మీద నువ్వు ఉన్నా నేను నిన్ను ఆదరిస్తానంటున్నాడు. ఒకవేళ నీ అంతరంగం అంతా, నీ మనసు అంతా చెడిపోయిందేమో, విచారంతో ఉందేమో, నేను నిన్ను ఆదరిస్తానంటున్నాడు. ఒకవేళ పరదేశిగా నువ్వు జీవిస్తున్నావేమో, నిన్ను నేను ఆదరిస్తానంటున్నాడు ఆయన. ఒకవేళ తండ్రి లేని దానిగా, తల్లి లేని దానిగా, భర్త లేని దానిగా, భార్య లేని దానిగా, బిడ్డలు లేనటువంటి దానిగా, తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళిగా, నాకంటూ పెద్ద దిక్కులు లేరనేటువంటి విధంగా నువ్వు జీవిస్తున్నావేమో, నేను నువ్వు ఒకరి తల్లి ఆదరించినట్లుగా నిన్ను ఆదరిస్తాను. నేను నిన్ను ప్రేమిస్తున్నానంటున్నాడు. ఎంతకాలం ఆయనకు దూరంగా జీవిస్తావు? ఎంతకాలం ఆయనకు దూరంగా జీవిస్తూ బ్రతుకుతావు? ఇప్పటికైనా ఆయన ప్రేమను అర్థం చేసుకుంటావా? ఇప్పటికైనా నీ హృదయాన్ని తెరిచి ఆయన ఆహ్వానిస్తావా? ఇంకా ఏదైతే గూడు కట్టుకుపోయి జీవితంలో పాపాలు ఉన్నాయో, ఈ రోజు నుంచి అయినా, నాన్న, నాలో ఇంకా ఈ చీకటి గూడు కట్టుకుపోయి ఉందయ్యా, నా బ్రతుకులో ఇంకా ఈ పాపిష్టి అలవాట్ల నుంచి నేను బయటపడలేకపోతున్నానయ్యా, నాకు నీ సహాయం కావాలయ్యా. ఒకరి తల్లివరి నువ్వు ఆదరిస్తానంటున్నావు కదా, నన్ను ఆదరించదేమంటూ ఆయన పాదాల చెందుకు ఎందుకు రాకూడదు? ఒకవేళ నువ్వు అలా ఆశపడి ఈరోజే ఆయన పాద సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించాలని ఆశపడుతున్నట్లయితే, ఈ రోజు నుంచి నా పాపిష్టి బ్రతుకుని మార్చుకోవాలని, నా పాపిష్టి అలవాట్లకు స్వస్తి పలకాలను ఆశపడుతున్నట్లయితే, ఉన్నపాటిని ఒక్క క్షణం ఆకరించు. నీ కొరకు చిన్న ప్రార్థన. ఉన్నపాటిని ఒక్క క్షణం ఆకరించు. ప్రియమైన సహోదరుడు, ప్రియమైన సహోదరి, నా దేవుని ప్రేమ వర్ణనాతీతం. ఆయన ఆ పరలోకపు ఆ గవిని వదిలిపెట్టే ఈ భూమి మీద అడుగు పెట్టాడు. ఎందుకు తెలుసా? నిన్ను, నన్ను, మనందరినీ ఆ నరకపు ఆ కొలువులోకి వెళ్ళకుండా ఆయన నిత్యత్వంలోకి ప్రవేశపెట్టుకోవాలని, ఆయనతో కలిసి ఉండే జీవితం మనకి ఇవ్వాలని, తనకి ఏకైక కుమారుణ్ణి మన కొరకు పనంగా పెట్టి మనల్ని ఆదరించాడు. ప్రియమైన వాళ్ళ ఒక్క క్షణం దేవా నీకు వందనాలంటే ఒక్క క్షణం అందరూ మోకరించగలిగిన ప్రతి ఒక్కరు కూడా మోకరించండి. నాన్న నీకు వందనాలయ్యా, మహాశక్తిముతుడ నీకు వందనాలయ్యా. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరిస్తానంటున్నావు కదా నాన్న. సూటిగా స్పష్టంగా నాతో మాట్లాడవు కదయ్యా. నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలంటూ ప్రతి ఒక్కరు కూడా మౌనంగా పరిశుద్ధాత్మ దేవుడు ఏ విషయాల్లో నిన్ను ఒప్పింపచేస్తున్నాడు, ఏ విషయాల్లో ఒక మంచి తీర్మానం తీసుకోవాలని నువ్వు నిశ్చయించుకున్నావు, అందుని బట్టి ఆయన పాద సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించి, ప్రియమైన సహోదరుడు, సహోదరి, అన్న తన హృదయాన్ని ఆయన పాద సన్నిధిలో కుమ్మరించినట్లుగా ఈ వేకువ జామున డాడీ నా హృదయాన్ని నీ పాద సన్నిధిలో కుమ్మరిస్తున్నానయ్యా. నీ సహాయం కావాలయ్యా, నీ జోక్యం నాకు కావాలి తండ్రి. నేను పలానా విషయంలో నేను ఇంకా నీకు దూరంగా జీవిస్తున్నాను, పలానా అలవాటుని ఇంకా నేను మానుకోలేకపోతున్నాను తండ్రి. ఈ పాపం నన్ను పదే లాగేస్తుంది నాన్న. నా పరిస్థితిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోదేవంటూ ప్రార్థించండి. ప్రియమైన వాళ్ళారా, ఒక మంచి తీర్మానం తీసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఏ విషయాలను ఒప్పింపజేస్తున్నాడు, ప్రతి విషయాన్ని బట్టి దేవుని పాద సన్నిధిలో డాడీ నన్ను క్షమించిన అన్న, ఇంతవరకు నా జీవితం వేరేగా ఉంది, ఈ రోజు నుంచి నేను మార్చుకోవాలనుకున్నాను, ఈ క్షణం నుంచి నా బ్రతుకుని మార్చుకోవాలనుకున్నాను, నా కుటుంబాన్ని కట్టుకోవాలనుకుంటున్నానయ్యా, నా కుటుంబాన్ని దిద్దుకోవాలనుకుంటున్నాను దేవా. నీ జోక్యం కావాలయ్యా, నీ సహాయం లేకపోతే నా వల్ల ఏది కాదు నాన్న.
నీ సహాయం కావాలని అన్నట్టు ప్రార్థించండి ప్రియమైన వాళ్ళ, ప్రార్థించండి ప్రియమైన వాళ్ళ, ప్రార్థించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఒకని తల్లి తన గర్భమందు పుట్టిన బిడ్డను మరుచున్నా వారైనా మరుచుతురేమో, నేను నిన్ను మరవనని వాగ్దానం చేసావు కదయ్యా. ఈ రోజున ఈ మాటలు ఆలకించినటువంటి బిడ్డలందరైతే ఉన్నారు, ఎవరెవరు ఏ ఏ పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తున్నారు, ఎటువంటి శ్రమల కోలుగులో వాళ్ళ జీవనాన్ని గడుపుతున్నారు, ఎటువంటి అపాయాల గుండా బిడ్డలు ప్రయాణం చేస్తున్నారు, ఎటువంటి రోగశయ్య మీద మరణానికి చేరువలో బిడ్డలు గడుపుతున్నారు, ఎవరెవరు అంతరంగా అంత విచారంతో నెమ్మది లేని స్థితిలో జీవిస్తున్నారు, ఎవరెవరు పరదేశులుగా ఆదరణ లేనటువంటి బిడ్డలుగా జీవిస్తున్నారు. మీరందరి పక్షంగా నీ పాద సన్నిధికి వస్తున్నారు తండ్రి. నన్ను మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే చాలా అద్భుతాలు చూస్తారు. మాటతో సముద్రాన్ని శాసించవయ్యాను, నీ మాటతోనే మరణాన్ని శాసించవయ్యా, నీ మాటతోనే రోగాలను శాసించావు తండ్రి, నీ మాటతోనే దెయ్యాలను శాసించావు. నీకు అసాధ్యమా తండ్రి? అన్న నీ జోక్యం కావాలి. బిడ్డలు ఎంతమంది అయితే ఈ 1000 రోజులు నీ మాటలు ఆలకించారు, వారి హృదయాన్ని నీ మీద ఆనుకోనేటట్లుగా వారి హృదయాన్ని ఒప్పింప చేసుకున్నారు. వారందరినీ ఆదరించండి దేవా, వారందరినీ ఆదరించండి దేవా. వారిలో గూడు కట్టుకుపోయిన ప్రతి పాపాన్ని కూడా ఎవరైతే ఒప్పుకుని విడిచిపెట్టి ఈ రోజు నుంచి ఒక మంచి జీవితాన్ని, వైరాగ్యమైనటువంటి బ్రతుకాలను ఆశిస్తున్నారు, ఆ బిడ్డలందరినీ కూడా మీరే ఆదరించండి. వారెన్నడూ విడిచిపెట్టిన పాపం జోలికి వెళ్లకుండా మీరు అక్కడ పర్యంతం వరకు నమ్మకంగా యథార్థంగా బ్రతికేటువంటి ధన్యత బిడ్డలకు అనుగ్రహించండి. మరి ముఖ్యంగా ఈ రోజున వేకువజామున ఎంతో ప్రయాసతో బిడ్డ తండ్రి సోదరుడు ఈ యొక్క మీటింగ్ ని ఏర్పాటు చేసి ఉండే సోదరుని యొక్క పరిచర్యను, ఆ కుటుంబాన్ని ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా వేకువజామున తండ్రి ఈ యొక్క ప్రేయర్లో ఎంతమంది, ఆరాధనలు ఎంతమంది పాల్గొన్నారు, ఈ మాటలు ఎంతమంది ఆలకించుకున్నారు, వారందరిని బట్టి కూడా నీ పాద సన్నిధికి వస్తుంది. వారి కుటుంబాలను బట్టి కూడా నీ పాద సన్నిధికి వస్తుంది. నీ గాయపడిన హస్తాన్ని బిడ్డల మీద ఉంచి వారి కుటుంబాలను ఉంచండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి, ప్రతి అక్కరను తీర్చండి, ప్రతి లేమిలోని గొప్ప సమృద్ధిని అనుగ్రహించమని నీకు ఇష్టమైతే మరి ఒక తరుణం నీ పాద సన్నిధి మేమందరం ఇటు రీతిగా వేకువచ్చింది కలిసి ఆరాధించుకునేటువంటి ధన్యత మాకు అనుగ్రహించండి. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మనవులను అడిగి పొంది నా పరమ తండ్రి. ఆమేన్.